హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ లైబ్రరీ. నేను మీ లక్ష్మి. కథాశ్రోతలందరికీ మీ లక్ష్మి నమస్సుమాంజలి. ఈనాటి మన కథాకావ్యంలో ఎద్దనపూడి సులోచనారాణి గారు రాసిన కథాకావ్యం పార్థు 10వ భాగం ఆఖరి భాగం కూడా నా మాటల్లో. పార్థు కూర్చొని ఉన్నాడు. భూమయ్య హైరాణాగా చెప్తున్నాడు. ఆ టిల్లుగాడికి ఇంతమంది దోస్తులున్నారని నాకు తెలియదురా పార్థు. ఆ పేపర్లు అమ్ముకునే వెధవ కిళ్ళి కొట్టు పెట్టి 4 డబ్బులు సంపాదించాడుగా. ఇక నాకంటే మనగాడు లేడంటున్నాడు. ఎంత డబ్బైనా సరే ఖర్చు చేసి టిల్లుని చంపిన నీ మీద పగ తెచ్చుకుంటాడంట. నిన్ను ఊరికంబం ఎక్కిస్తాడంట. లాయర్ని పెట్టాడు. అల్లుడు గారేమో నీకు వచ్చిన భయం ఏమీ లేదంటున్నాడు. కానీ నాకు చాలా కంగారుగానే ఉందిరా. పార్థు రాయిలా కదలికలేనట్లు కూర్చున్నాడు. టిల్లు చచ్చిపోవటం మామూలు దెబ్బలాటగా తీసేయాలని భూమయ్య చేసిన ప్రయత్నం అంతా వృధా అయిపోయింది. భూమయ్య టిల్లుని దూరం చేశాడని భూమయ్య మీద పగ. పార్థు టిల్లు కావాలనుకున్న దుర్గం చేసుకోబోతూ టిల్లు చావు కారణం అవటంతో అతని మీద పగ. ఈ రెండూ కలిసి టిల్లు స్నేహితులందరూ కలిసి పార్థు చుట్టూ ఉరితాడు అల్లుతున్నారు. పోలీసులకు లొంగిపోమ్మని సీను భూమయ్య చేత కబురు చేశాడు. ఆ మాట విన్నప్పటి నుంచి దుర్గా ఏడవటం ప్రారంభించింది. పార్థు మనసంతా రణరంగంగా ఉంది. అతనికి ఒక్క నిమిషం సీను చెప్పినట్లుగా విని పోలీసులకు లొంగిపోయి భవిష్యత్ తనకు తెలియని నమ్మకం లేని విధి చేతికి అప్పగించేసి కూర్చోవాలనిపిస్తుంది. ఒకవేళ సీను న్యాయాన్ని ఒప్పించలేకపోతే అతని కంఠానికి అప్పుడే ఉరితాడు బిగిచ్చేస్తున్నంత ఉక్కిరి బిక్కిరిగా ఉంది. ఒకసారి పోలీసుల చేతిలో చిక్కిన తర్వాత మళ్ళీ తప్పించుకోవటం సాధ్యమా? నీ ఇష్టరా పార్థు, నేనేం చెప్పలేకుండా ఉన్నాను. నువ్వే ఆలోచించుకో. ఆ మంచి చెడులు భరించేవాడివి నువ్వే అంటూ భూమయ్య లేచాడు. భూమయ్య వెళ్ళిపోయాడు. దుర్గ దగ్గరికి వచ్చింది. పార్థు దీనంగా చూసింది. పార్థు దుర్గను దగ్గరికి తీసుకున్నాడు. ఆ టిల్లుగాడు చచ్చి కూడా మనల్ని సాధిస్తున్నాడు పార్థు, ఏడుస్తూ అంది. దుర్గా, నా గురించి మర్చిపో పార్థు. నాకు ఉరిశిక్ష పడినా పడకపోయినా నేను చచ్చిపోయిన వాడి కిందే జమ. అట్లా అనకు పార్థు. ఇంతలో వీధిలో కారు ఆగిన శబ్దం అయింది. భూమయ్య పరిగెత్తుకుంటూ వచ్చాడు. కంఠం తగ్గించి రహస్యంగా అన్నాడు, పార్థు, పోలీసులు వచ్చారా? పార్థు దుర్గని వదిలేశాడు. అతని ముఖాన చిరుచెమట్లు అలుముకున్నాయి. కళ్ళు క్రూరంగా అయ్యాయి. ఆ క్షణంలో అక్కడున్న వస్తువుల్లో ఏది అందితే అది పుచ్చుకొని ఆ రాబోయే పోలీసుల తలలు బద్దలు కొట్టాలనిపించింది. పోలీసులు వస్తూ ఉన్నట్లుగా బూట్లు టకటక వినిపిస్తుంది. పార్థు చటుక్కున లేచి వంట ఇంట్లోంచి ఉన్న పెరడు తలుపు తీసుకుని చీకట్లో కలిసిపోయాడు. రాత్రి 11 గంటలు దాటింది. అప్పుడే పార్టీ నుంచి వచ్చి బట్టలు మార్చుకుంటున్న సీను ఫోన్ గణగణా మోగటంతో విసుగ్గా వెళ్ళి తీశాడు. హలో సీను, పార్థుని మాట్లాడుతున్నాను. నువ్వా? ఎక్కడి నుంచి? ఆదుర్దాగా అడిగాడు. హోటల్ నుంచి సీను. పోలీసులు వచ్చారు నా కోసం. వచ్చారా? ఏమని అడిగారు? నువ్వేమన్నావు? ఆదుర్దాగా అడిగాడు. వాళ్ళేమీ అడగలేదు, నేనేమీ అనలేదు. అదేమిటి? అసలు ఏం జరిగిందో చెప్పు. వాళ్ళకి నేను కనిపించడం లేదు. అంటే ఇంట్లోంచి పారిపోయాను. ఇక ఇంటికి వెళ్ళను. పార్థు, పోలీసులకు దొరకను సీను. నాకు బతకాలని ఉంది. పార్థు, పిచ్చి వేషాలు ఏకు. నీకు నిజంగా బతకాలని ఉంటే వెంటనే పోలీసులకు లొంగిపో. నేనున్నాను. నేను చేయగలిగిందంతా చేస్తాను. ఎవరంత చేసినా ప్రతి మనిషికి వాళ్ళ అదృష్టం అనేది ఉంటుందిగా. ఆ అదృష్టం ఏమిటో మీ చేతుల్లో పెట్టి పరీక్ష చేయమంటావా? నా చేతుల్లో ఉంచుకొని పరీక్ష చేసుకుందాం అనుకుంటున్నాను. నువ్వు చేసిన సహాయానికి కృతజ్ఞతలురా. అదే చెప్పడానికి చేశాను. ఫోన్ పెట్టేసిన చప్పుడైంది. పార్థు సీను అరిచినట్లుగా పిలిచాడు. ఏమిటండి, ఏమైంది? అంది శాంతి. ఏం లేదు అన్నాడు. పార్థు హోటల్లోంచి బయటకు వచ్చాడు. అతని కళ్ళు చురుగ్గా ఉన్నా, మనసు ఆందోళనగా ఉన్నా, నడక మాత్రం ఎలాంటి తడబాటు లేకుండా హుందాగా ఉంది. అతనికి కొత్త జీవితం ప్రారంభమైనట్లుగా ఉంది. ఆ రోజు రిఫార్మేటివ్ స్కూల్ నుంచి అర్ధరాత్రి పారిపోయినప్పుడు స్థితిగా ఉంది. పార్థు కారు దగ్గరికి వచ్చాడు. అది తీసుకొని బయలుదేరాడు. అతని మనసు గజిబిజిగా ఉంది. రోడ్డు మీద ధ్యాస నిలపడం అతి కష్టంగా ఉంది. మధ్యలో కారు అదుపు తప్పిపోతూ ఉంటే ఎలాగో నిగ్రహించుకొని సరిచేశాడు. ఎదురుగా పోలీస్ వ్యాన్ ఆగి ఉంది. రోడ్డు మీద ముందు వైపు నుంచి ఆటో వస్తుంది. పార్థు కారు ఆపలేదు. పోలీస్ వ్యాన్ పక్క నుంచి ఎదురుగా వస్తున్న ఆటోను రాసుకుంటూ పార్థు డ్రైవ్ చేస్తున్న కారు రయ్యిన బాణంలా దూసుకుని వెళ్ళిపోయింది. పార్థు కారుని ఎవరో గర్రును గీసినట్లుగా శబ్దం వచ్చింది తప్ప కారు ఆగలేదు. పార్థు వ్యూ మిర్రర్ సరిచేసి చూశాడు. ఆటో రోడ్డు మీద బోల్తా పడి ఉంది. పోలీసులు దాని దగ్గరికి పరిగెత్తున్న దృశ్యం మిర్రర్లో క్రమంగా అదృశ్యమైంది. సంధ్య చీకట్లు అలుముకుంటున్నాయి. సత్యం పడకుర్చీలో పడుకొని ఉన్నాడు. ముఖం మీద చేతులతో పట్టుకున్న పేపర్ ఆని ఉంది. ఈ మధ్య ఆయన ఆరోగ్యం మరీ దెబ్బతింది.
పనిపిల్ల సాయంతో ఎంతో ప్రయత్నం మీద బలవంతంగా మంచం మీద నుంచి లేచి ఆ పడకుర్చీలో కూర్చున్నాడు. ఇంతలో అడుగులు చప్పుడైంది. ఇప్పుడే లైటు వద్దులేమ్మా, వెళ్ళు అన్నాడు నీరసంగా. పనిపిల్ల వెళ్ళలేదు. నీకే చెప్పేది, నన్ను విసిగించకు. ఆయన మళ్ళీ తన లోకంలోకి వెళ్ళిపోయినట్లుగా ఆలోచనలో మునిగిపోయాడు. ఒక్క నిమిషం నిశ్శబ్దం. ఆ తర్వాత మెల్లగా వినిపించింది, నాన్నా. సత్యం ఉలిక్కిపాటుగా ముఖం మీద పేపర్ తీసి చూశాడు. ఎదురుగా పార్థు నిలబడి ఉన్నాడు. నాన్నా. పార్థు. ఆయన పిలుపు ఆక్రోశంగా ఉంది. వచ్చావురా నాయనా, నీకోసం చూసి చూసి తప్పించిపోతున్నాన్రా. ఆయన తడబాటుగా లేచి చేతులు చాచాడు. పార్థు చప్పున ఆయన్ని పట్టుకున్నాడు. నాన్న, ఆఫీసులో సెలవు దొరకలేదు, రావటం ఆలస్యం అయిపోయింది అన్నాడు పార్థు. పోనీలేరా బాబు, పోనీలే. నువ్వు మళ్ళీ కంటికి కనిపించావు, అంతే చాలు. మళ్ళీ నిన్ను చూస్తానని అనుకోలేదు ఆయన పార్థు వెన్ను మీద నిమురుతూ అన్నాడు. ఆ పెళ్లి వాళ్ళకి అప్పుడిప్పుడే నాకు పెళ్లి కుదరదనుకుంటున్నానని చెప్పున్నానా? ఇంకా వాళ్ళ సంగతి మనకు వద్దురా. వాళ్ళు వేరే సంబంధం ఖాయం చేసుకున్నారు. నీకెందుకు? దాని తాతలాంటి సంబంధం చూస్తానుగా. ఈ ఊరంతా దద్దరిల్లేటంత గొప్పగా పెళ్లి చేస్తాను. పార్థు, నువ్వు మాత్రం నన్ను విడిచి ఇంకా ఎక్కడికి వెళ్ళకురా. ఆ ఆఫీసు వాళ్ళకి ఇక రానని రాసేయి. సత్యం చేతుల్లో పేపర్ జారి కింద పడింది. అది ఈనాటి పేపర్ కాదు. దానిలో మొదటి పేజీలో పార్థు ఫోటో ఉంది. హంతకుడైన అతని కోసం పోలీసులు గాలుస్తున్న వైనం రాసి ఉంది. పార్థు ఆ పేపర్ వైపు, తండ్రి వైపు ఎర్రివాళ్లా చూస్తున్నాడు. అయితే తండ్రికి తన విషయం అంతా తెలిసిందన్నమాట. సత్యం మెల్లగా వంగి ఆ పేపర్ చేతిలోకి తీసుకున్నాడు. అబద్ధాలు ఆడి తల్లి ముందు పట్టుబడిన వాడిలా కొడుకు వైపు చూశాడు. ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పార్థుకి తండ్రిని చూస్తుంటే ఏడుపు లాంటిది కడుపులో నుంచి మెలితిరిగి కళ్ళల్లోకి తన్నుకు వస్తున్నట్లయింది. నాన్న, అస్పష్టంగా అన్నాడు. పార్థు, నేను నిన్నేమీ అడగనురా. ఒక చిన్న మాట కూడా ఇదేమిటి అని నేను అడగను. నువ్వు మాత్రం నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళదని చెప్పు. పేపర్లో ఈ వార్త చూశాను. పోలీసులు మన ఇంటికి వచ్చి గాలించారు. అప్పటి నుంచి నేను పడుతున్న నరకం నీకు తెలియదురా. ఆయన చిన్నపిల్లాళ్ళ ఏడ్చేశాడు. దగ్గు తెరతో ఉక్కిరిబిక్కిరి అయిన ఆయన తీసుకువచ్చి మంచం మీద కూర్చోబెట్టాడు. గ్లాసుతో మంచినీళ్ళు తెచ్చి తాగించాడు. పోలీసులు మళ్ళీ వస్తారేమో భయంగా చూశాడు సత్యం. రాని నాన్న, ఈ 4 రోజుల నుంచి వాళ్ళని తప్పించుకునే విద్య బాగానే నేర్చుకున్నాను. 2 సార్లు అందినట్టే అంది. మళ్ళీ తప్పించుకోవటంతో వాళ్ళు వేట కుక్కలా నా వెంట పడ్డారు. సత్యం కొడుకు చేయి పట్టుకున్నాడు. పార్థు, సీను నాకంతా చెప్పాడు. నువ్వు పోలీసులకు పట్టుబడిపోతే. వద్దు నాన్న, నాకు కొద్ది రోజులు బతకాలని ఉంది. ఈ బతుకంటే విరక్తి పుట్టినప్పుడు అలాగే వెళ్ళి వాళ్ళకి లొంగిపోతాను. మన జీవితాలు ఎందుకిలా అయిపోయాయిరా? మనం ఏం పాపం చేశాం? ప్రతి దురదృష్టవంతుడు అనుకునే మాట అదేనేమో. నువ్వు నన్ను వదిలి వెళ్ళవుగా. వెళ్ళను నాన్న, నువ్వు పడుకో, విశ్రాంతి తీసుకో. ఏమిటా చప్పుడు? పోలీసులు కాదు కదా? కాదు. ఇంతలో పనిపిల్ల మందు తెచ్చి ఇచ్చింది. పార్థుని చూడగానే దాని కళ్ళు కూడా భయంతో పెద్దవయ్యాయి. పార్థు ఆ పిల్ల వైపు సరిగ్గా చూడకుండానే ఇలాతే అంటూ ఆ మందు గ్లాసు తీసుకున్నాడు. మందు గ్లాసు ఇచ్చి పనిపిల్ల రివ్వున బయటికి పరిగెత్తింది. సత్యం మందు తాగిన 10 నిమిషాలకి హైరాణ తగ్గి విశ్రాంతిగా మంచం మీద పడుకున్నాడు. పార్థు తండ్రికి దుప్పటి కప్పి వచ్చి కిటికీ దగ్గర మంచం మీద కూర్చున్నాడు. ఎదురుగా గోడకి తల్లి, తండ్రి, తను ఉన్న చిన్ననాటి ఫోటో మీద అతని దృష్టి నిలిచింది. నిజంగానే కొందరి జీవితాలు ఎందుకిలా శాపగ్రస్తమవుతాయి? సత్యం నిద్రలో కలవరిస్తూనే ఉన్నాడు. పార్థు, నన్ను విడిచి వెళ్ళకురా. పార్థు చెరువు మెట్ల మీద చెక్కిన శిల్పంలా ఇంకా అలాగే కూర్చొని ఉన్నాడు. తూర్పున తెలతెలవారుతుంది. తనని వదిలేసి ఈ వెన్నెలంతా ఎక్కడికి వెళ్ళిపోయిందా అని వెతుక్కుంటూ ఆకాశంలో చంద్రుడు ఇంకా నిలబడి కనిపిస్తున్నాడు. చెరువుగట్టు మీద ఉన్న మర్రి చెట్టు కాందీసీకుల కుటుంబాల్లాగా వందలు వేలుగా ఉన్న పక్షులు లేచి కలకలంతో రణగొణధ్వని ప్రారంభించాయి. ఎదురుగా చెరువులో ఎర్రటి, తెల్లటి కలువ మొగ్గలు ఉదయించబోతున్న సూర్యుడిని చూసి రాబోతున్న రాజకుమారుడి కోసం కలలు కంటున్న కన్నెపిల్లల్లా సిగ్గులు అలకబోస్తున్నాయి. దూరంగా కనిపిస్తున్న పొలాల్లో అక్కడక్కడ అప్పుడే రైతులు ఎడ్లని అదిలిస్తూ పనులు ప్రారంభించారు. ఈ జీవితం పట్ల ప్రతి మనిషికి ఉండే అందమైన భ్రాంతి లాంటి వెలుగు ఉదయిస్తున్న సూర్యుడి నుంచి భూమిని తాకుతోంది. పార్థు మనసు నిండా విషాదం ఆవరించుకుంది. అతనికి బ్రతకాలనిపిస్తుంది. ఈ పోలీసుల నుండి, పరిసరాల నుండి దూరంగా, సుదూరంగా ఈ ప్రపంచపు అంచులకి ఎక్కడికైనా వెళ్ళిపోయి ఇలా పక్షుల కలకలరావం వింటూ ఏ పొలంలోనో ఏ నాగలి పట్టు దున్నుకుంటూనో శాంతిగా, అతి ప్రశాంతంగా బతకాలనిపిస్తుంది. కానీ తన మనస్సు తనను శాంతిగా ఉండనిస్తుందా? ఈ ప్రకృతిలో నుంచి అత్యద్భుతంగా వినిపించే ఈ జీవనరాగం నిర్మలంగా తన చెవులకు తాకనిస్తుందా? కొంతమంది ఆర్థికపరమైన చిక్కులతో మాత్రమే యుద్ధం చేస్తారు. అది సామాన్యం.
మరికొంతమంది మనస్సులతో అదృష్టాలతో తలపడతారు. ఈ రణరంగం భీకరమైనది. శాంతి లేని ఈ మనసును అగ్నిగుండంలా పెట్టుకొని ఒక్కొక్క నిమిషం, ఒక్కొక్క గంట, ఒక్కొక్క సంవత్సరం చిత్రహింసగా గడిపే కంటే పోనీ పోలీసులకు లొంగిపోతే, ఈ జీవిత సూత్రం పుట్టుకున్న ఉరికంబం దగ్గర తెంపేసుకుంటే, నాన్న కోసం ఆయన ఆఖరి క్షణాల వరకైనా తను ఈ బ్రతుకు బతికి తీరాలి. ఆయనది తనది ఎంత విచిత్రమైన సంబంధం. ఈ మనుషుల మధ్య బాంధవ్యాలు ఎంత చిత్రంగా ఉంటాయి. మమతానురాగాలు అనేవి మనిషి అభిమానం, ఆదరణ అనే పాలు నీళ్లు పోసి శ్రద్ధగా పెంచుకుంటే తప్ప కేవలం రక్త సంబంధంలో పెరగవనటానికి తన జీవితమే ఒక ఉదాహరణ. పార్థు లేచాడు. అతని పాదాలు మెల్లగా ఆ గుడి ఆవరణని దాటి యువతలకు వచ్చేశాయి. ఈ నెల రోజుల నుండి పోలీసుల నుంచి తప్పించుకుంటున్న అతని చూపులు తను నడిచే ముందు చురుగ్గా పరిసరాలని పరీక్షించడం అలవాటైపోయింది. తను ఇక్కడికి వచ్చి చాలాసేపు అయింది. తండ్రి లేచాడేమో, తను ఏమైపోయాడోని కంగారు పడుతూ ఉన్నాడేమో. పార్థు తల వంచుకొని చకచకా ఇంటివైపు నడక సాగించాడు. వీధుల్లో అప్పుడప్పుడే బయట తిరగడం ప్రారంభించిన జనంలో ఒకరిద్దరు పార్థుని తిరిగి తిరిగి చూస్తున్నారు. పోలీసులు గాలిస్తున్న అతను ఇంత నిర్భయంగా వీధుల్లో తిరగడం వాళ్ళకి ఆశ్చర్యం కలిగింది. పార్థు ఇంటికి వచ్చాడు. తను దగ్గరగా వేసిన తలుపులు అలాగే ఉన్నాయి. పార్థు వాటిని తెరుచుకుని లోపలికి వచ్చాడు. సత్యం మంచం మీద ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు. నిద్రముఖంతో కాస్త పక్కకు తిరిగిన ఆ ముఖం అతి ప్రశాంతంగా ఉంది. తండ్రి నిద్ర లేవలేదు, కంగారు పడలేదు. పార్థు నిట్టూర్పు విడిచాడు. ఆయన లేచేసరికి కాఫీ కలిపి ఇవ్వాలని అతను వంట ఇంటి వైపు వెళ్ళబోతున్న వాడల్లా మంచం మీద నుంచి కిందకి వెళ్లాడుతున్న తండ్రి చెయ్యి సరిచేయటానికి దగ్గరికి వచ్చాడు. తండ్రికి ఎక్కడ మెలకువ వస్తుందో అని అతి జాగ్రత్తగా ఆ చేతిని మంచం మీదకి తీయబోతున్న పార్థు ఉలిక్కిపడ్డాడు. ఆ చేయి చల్లగా మృత్యు కోరలా ఉంది. పార్థు కళ్ళు చురుగ్గా అయ్యాయి. సత్యం ముఖం ప్రశాంతంగానే ఉంది, కానీ ఆ శరీరంలో కదలిక లేదు. నాన్న చప్పున చేయి పట్టి కదిపాడు. ఆయన కదల్లేదు. పార్థు అని పిలవలేదు. పార్థు నిర్మలంగా నిద్రపోతున్నట్టుగా ఉన్న తండ్రి ముఖాన్నే చూస్తున్నాడు. మెల్లగా మోకాలి మీద వంగి మంచం దగ్గరగా కూర్చున్నాడు. అతడు చల్లగా ఉన్న ఆ చేతిని వదలలేకపోతున్నాడు. తండ్రి ప్రాణం పోయిందని తెలిసినా ఆ మాట నమ్మలేకపోతున్నాడు. అలా ఎంతసేపు కూర్చున్నాడో తనకే తెలియదు. ఇంతలో బూట్ల టకటక వినిపించింది. అదిగో ఎవరిదో స్వరం వినిపిస్తోంది. పార్థు తిరిగి చూశాడు. ఎదురుగా ఊర్లో 4-5 మనుషులు, వాళ్లతో పోలీసులు లోపలికి వచ్చారు. హ్యాండ్స్ అప్, పోలీసు అధికారి గర్జించినట్లుగా అన్నాడు. పార్థు చేతులెత్తలేదు. తండ్రి చేతిని వదిలేశాడు. మెల్లగా లేచి నిలబడ్డాడు. రాత్రి వచ్చాడండి. ఆ అమ్మాయి చెప్పింది. మీరు రాకపోతే పారిపోయేవాడే. తులసి తండ్రి పార్థుని అప్పగించిన గొప్పతనమంతా తనకే రావాలన్నట్లు చెబుతున్నాడు. అబ్బో, చిన్నప్పుడే ఎవరినో చంపేశాడంట, పెద్ద కేడి, మరొక అతను అంటున్నాడు. వీడి తల్లి మంచిది కాదట, ఇంకొక అతను చెప్పాడు. పార్థు, మర్యాదగా లొంగిపో, పోలీసు అధికారి హెచ్చరించాడు. పార్థు ఆయన వైపే వస్తున్నాడు. అతను కలలో నడుస్తున్న మనిషిలా ఉన్నాడు. అతని మనస్సంతా చిత్రమైన కాంతితో హాయిగా ప్రశాంతంగా ఉంది. తండ్రి మరణం చూడగానే అతని మనసులో సర్వ సంకోచాలు పుట్టుకొని తెగిపోయాయి. శరీరంలో ఉన్న శక్తి అంతా ఖర్చు చేసి జీవిత రణరంగంలో పోరాడి రక్తసిక్తమైన గాయాలతో అలసిపోయిన సైనికుల్లా ఉన్నాడతను. అతనికి మళ్ళీ మళ్ళీ గుర్తుకు వస్తుంది అగ్నిగుండం లాంటి ఈ జీవితాన్ని క్షణం క్షణం, గంట గంట, రోజు రోజు చిత్రహింసగా భరించలేడు. తను జీవనాధారం తెగిపోయిన ఈ గాలిపటం నేల కూలకుండా తను ఆపలేడు. పార్థు ఒక్కొక్క అడుగు పోలీసు అధికారికి అతి సన్నిహితంగా వస్తున్నాడు. అతని కళ్ళు ఆ అధికారి ముఖం మీదనే నిలిచి ఉన్నాయి. అతని హృదయం మోగగా అంటుంది, మీరు న్యాయరక్షకులు కాబోలు, దోషుల్ని పట్టుకుంటారు కాబోలు. నేను రాంబాబుని చంపాను, టిల్లుని హత్య చేశాను, నిజమే. కానీ నాకు జరిగిన అన్యాయం మాటేమిటి? ఈ ప్రపంచంలో రోజు నా లాంటి 100 మంది పార్థులకి తల్లిదండ్రుల స్వార్థచింతన మూలంగా తీరని అన్యాయం జరుగుతుంది. వాళ్ల పసి మనసును రక్షించే న్యాయరక్షకులు ఎక్కడా? నోటితో పైకి చెప్పలేని ఈ అన్యాయాల నుంచి ఈ నిర్భాగ్యులను రక్షించాల్సిన భగవంతుడు చూస్తూ ఊరుకుంటాడే తప్ప జోక్యం చేసుకోడు. పైనుంచి నవ్వుకుంటాడేమో కూడా. మాకు న్యాయం కావాలని మేము మొరపెట్టుకునే చోట్లు తల్లిదండ్రుల మనసులే. కానీ స్వసుఖాపేక్షతో తుప్పుపట్టిన కటకటాలెప్పుడూ మా కోసం తెరుచుకోవు. మా జీవితాలని దురదృష్టాలుగా, దుఃఖభూయిష్టంగా మార్చివేస్తాయి. ఈ ప్రపంచంలో స్త్రీ పురుష సంబంధం నేరమేమీ కాదు. ప్రకృతి సహజమైన ఆ పరస్పర ఆకర్షణ ఎంతో సహజం కూడా. మీ రక్తం పంచుకు పుట్టిన పిల్లల గురించి మాత్రం మర్చిపోకండి. మీ కోరికలు వాళ్ళ జీవితాలని వాడి ముళ్ళలా చీల్చి చిన్నాభిన్నం చేయనీయకండి. అమాయకంగా చందనపు గాలుల్లా నిర్మలంగా ఉండే ఆ చిన్నారి స్వభావాలని ఎదిగే వయసులో కంగారు పెట్టి గజిబిజిగా చేసి కలుషితం కానేయకండి.
ఈ ప్రపంచంలో స్వార్థపరులైన తల్లిదండ్రులందరికీ నేను చేతులు జోడించి మరీ చెప్తున్నాను, మీ పిల్లలు పార్థులయ్యే ప్రమాదం తెచ్చుకోకండి. మీరు అప్రమత్తతతో మీకే తెలియకుండా రాజుకునేట్టు చేసిన ఈ అగ్ని మీ పిల్లల జీవితాలనే కాకుండా మీ జీవితాలని కూడా దగ్ధం చేయవచ్చు. పోలీసు అధికారి పార్థుని రెప్పవాల్చకుండా చూస్తున్నాడు. అతను ఎలాంటి తిరుగుబాటు చూపించకుండా సరాసరి దగ్గరగా వచ్చి చేతులు చాచటం ఆయనకి ఆశ్చర్యం కలిగించింది. జేబులో నుంచి బేడీలు తీసి పార్థు చేతులను బంధించాడు. వాటిని చూడగానే పార్థు పెదవుల మీద చిరునవ్వు మెరిసింది. మీరు నన్ను బంధిస్తున్నా అనుకుంటున్నారేమో, కానీ నన్ను మహాయాతన నుంచి బంధ విముక్తిని చేసి పుణ్యం కట్టుకుంటున్నారు. పార్థు పాదాలు పోలీస్ వ్యాను వైపు ఎలాంటి తడబాటు లేకుండా నడిచాయి. ఎంత విషాదంగా, ఎంత హృదయ విదారకంగా ఉందో కదండి ఈ కథ. ఇక్కడ ఆ పసి మనసు ఏం తప్పు చేసింది? తప్పు ఎవరిది, ఎవరు చేశారు అనే ఆలోచన ఎవరిది వారికి వదిలేద్దాం. ఈ కథ చదువుతూ ఉన్నంతసేపు పార్థు కళ్ళ ముందు కదులుతూ ఉన్నట్లే ఉందండి. ఇక ఇది ఇక్కడితో ముగించేద్దాం. మళ్ళీ మరో కథతో మీ ముందుకు వస్తాను.